భాష యాస విషయానికి వస్తే ఇప్పుడు చాలా అగౌరవానికి గురవుతుంది అనుకున్న టైంలో ఈ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఒక గౌరవప్రదమైన స్థానం వచ్చిందనేటువంటి ఫీలింగ్ కూడా సర్వత్రా నెలకొంది. సో ఈ భాషకు సంబంధించి మన ఇంకా ఈ తెలంగాణ భాషకు ఎలాంటి గౌరవం లభించడం అనుకుంటున్నాం? ఇక్కడ సమస్య ఉందండి. దీనిలో కూడా వక్రీకరణ. తెలంగాణలో తెలుగు అనేది అసలు తెలుగు గణం తెలంగాణ అనేది శాసనాలు బిహెచ్ఎల్లో దొరికిన శాసనాలు, కొండాపూర్లో దొరికిన శాసనాలలో ఉంది. తెలుగు భాష తెలంగాణ భాష. తెలంగాణ కవులు బమ్మెర పోతన, వానమామల వరదాచార్య, పాల్కురికి సోమన, దాశరథి ఇట్లా వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి అనేక బృహద్ గ్రంథాలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, సాహిత్యాలు ఉన్నాయి. సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక సందర్భంలో తిక్కరేగి తెలంగాణ కథల సంపుటిని వారి గోల్కొండ పత్రిక ద్వారా వెలువరించి ప్రపంచానికి చాటి చెప్పారు. కాబట్టి తెలుగు భాష తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో కొంత ముస్లిం రాజుల పరిపాలన వచ్చినప్పుడు ఇక్కడ ఉర్దూ భాష మీడియంలో వచ్చింది. అంతే తప్ప తెలంగాణ ఏనాడు తెలుగును కోల్పోలేదు. తెలుగు అద్భుతమైన తెలుగు మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మేము పాఠశాలలో చదువుకునే కాలంలో కూడా బ్రహ్మాండంగా మేము సరస్వతి అమ్మవారి పూజ చేసేవాళ్ళు. యా కుందేందు తుషారహారధవల యా శుభ్ర వస్త్రాన్విత అని మొదలుపెట్టే మా పాఠ్యాలు మొదలయ్యేది. అట్లాగా తెలుగు అనేది గొప్ప గొప్ప అందమైనటువంటి పద్యం రాశారండి పోతన గారు, తెలంగాణ కవి. గొప్ప పరమార్థాన్ని తెలంగాణ కవులు పండించేటువంటిది. సిద్దిపేటలో మా వేముగంటి వారు చిన్న చిన్న మాటలలో పరమార్థాలు చెప్పేటువంటి తెలుగు నుడికారం అబ్బిచ్చుకున్న కవులు తెలంగాణ కవులేనండి. బమ్మెర పోతన గారు ఒక సందర్భంలో ఆ ప్రహ్లాదుడు ఏదో మాట్లాడితే ఎక్కడున్నారా నీ దేవుడు అని చెప్పి హిరణ్యాక్షుడు మాట్లాడితే ఒక చిన్న కంద పద్యంలో చెప్తారు వాళ్ళని, మామూలు పద్యంలో. ఇందువలడు అందులేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి సూచన అందందే వలడు తండ్రి అని దానవాగ్రని అని చెప్పి చెప్తాడు. అంటే ఇందులో ఏం లేదు చూడండి, ఓ సమాసం లేదు, జటిలమైన పదాలు లేవు, కఠినమైన భాష లేదు. ఇందువలడు అందులేదని సందేహం వలదు ఎందెందు వెదకి సూచన అందందే వెలడు. అంటే ఇందులు అందులు అందందులు తప్ప దీనిలో పెద్ద సంస్కృత పదాలు అచ్చమైన తెలుగులో ఆ పరమాత్మ స్వరూపం ప్రతి దానిలో ఉంటుంది నాయన, నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పి ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్తాడు. అంటే ఇటువంటి గొప్ప విషయాన్ని, ఇంత గొప్ప పరమార్థాన్ని ఒక చిన్న కంద పద్యంలో సరళీకృతమైన అసలు సిసలైనటువంటి 100 పాళ్ళ తెలుగు నుడికారంలో చెప్పిన కవి మా తెలంగాణ కవి బమ్మెర పోతన. ఇట్లా అనేక మంది రాశారండి. అనేక మంది తెలంగాణ కవులు అనేక కావ్యాలు, గ్రంథాలు, నవలలు, కథలు తెలంగాణ సాహిత్యాన్ని వెలువరించారు. ఈరోజు నా క్లాస్మేట్స్గా ఉన్నటువంటి నందిని సిద్ధారెడ్డి గారు లాంటి కవులు నాగేటి చాళ్ళల్లో నా తెలంగాణ అనే పాట తెలంగాణ వాళ్ళు ప్రతి నోట పాడుకుంటారు. సో ఆ రకంగా తెలంగాణ వాళ్ళకు తెలుగే కాదన్నట్టు, మేము చెప్పే తెలుగే ప్రామాణికం అన్నట్టు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారండి. ఇది కూడా ఒక రకంగా తెలంగాణ సంస్కృతి మీద, భాష మీద జరిగే దాడి. ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయండి, నేను మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు వివాదం చేస్తారు. ఇక్కడ మాట్లాడే మాట మామూలుగా ఇక్కడ కొంత ఉర్దూ మాట్లాడతామండి. ఎందుకు మాట్లాడతాం? తెలిసి మాట్లాడతాం ఇది ఉర్దూ అని, ఇది ఉర్దూ అని చెప్పి తెలిసి మాట్లాడతాం. నేను మీకు రూపాంతరాలు ఎట్లా ఉంటాయంటేనండి, భాష రూపాంతరాలు ఒకటే ఒక వర్డ్ చెప్తాను ప్రేక్షకులు కూడా ఒక బోరు కొట్టకుండా. ఇప్పుడు ఒక సందర్భం సపోజ్ మీరు నేను మాట్లాడుతాను, లేదా 2 వ్యక్తులు మాట్లాడుతాం, ఏదో తగాదు పరిష్కారం కావాలి. ఏమైందా అని ఒక పెద్ద ఆయన అడిగాడు. ఏ మస్త్ర సంజాయించడమన్నా వాడు ఇంటలేడు అని తెలంగాణ వాళ్ళు అంటారు. మస్త్ర చెప్పిన ఏ మస్త్ర సంజాయించడం వాడు ఇంటలేడు, మొండిగా మాట్లాడుతున్నాడు అనేమో తెలంగాణ వాళ్ళు అంటారు. అదే ఆంధ్రలో ఏమంటారు? ఎంత సముదాయించినా వినందే అని అంటారు. ఈ సముదాయింపు అనే వర్డ్ తెలుగులో ఎక్కడ లేదు, ఈ సంజాయించుడు అనే వర్డ్ కూడా తెలుగులో ఎక్కడ లేదు. ఈ రెండు కూడా దేనికి రూపాంతరాలు? సంజానా అనే ఉర్దూ పదానికి రూపాంతరాలు. అట్లాగే చాలా ప్రముఖ దినపత్రికలు అనుకునే తెలుగు పత్రికలు రాస్తాయండి. రాజమండ్రి జైలు నుంచి 3 ఖైదీల ఫరారీ, ఇది వాళ్ళ అచ్చతలే అనుకుంటారు. జైలు ఉర్దూయే, ఖైదీ ఉర్దూయే, ఫరారీ ఉర్దూయే. ఎప్పుడో రాసిన, ఈ ఉద్యమాలు రాకముందు రాసిన సినిమా పాట జోరుగా హుషారుగా షికారుకి వెళ్దామా, జోరు ఉర్దే, హుషారు ఉర్దే, షికారు ఉర్దే, దాంట్లో తెలియదండి. జాషువా గారు రాసిండ్రు, జంధ్యాల కర్ణశ్రీ గారు రాసిండ్రు.
ఏది తమిళనాడు నుంచి ఆంధ్ర వాళ్ళు బయటికి రావాలని పోరాటం జరిగే సందర్భంలో జంధ్యాల గారు రాసినటువంటి పద్యం, రాజాజీవున్నగు పెద్దనలకు మా ఆంధ్ర రాష్ట్రము మాటెత్తిన బేజారెత్తున గుండెలు. బేజారు శ్రీశ్రీ గారు వైజాగ్లో పుట్టారు, మహాకవి. వారు రాసిన దానిలో కైఫీయత్తులు మతలబులు కాబోయే చరిత్రకు ఆధారం అని చెప్పి వారు రాశారు. భాష అనేది సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు శ్రీశ్రీ గారు ఉన్నారు, ఆయన పచ్చి కమ్యూనిస్ట్. కానీ ఏమో ఆయన వాడిన ప్రతీకలు ఏంటి అండి, మొత్తం పురాణ ప్రతీకలు. అగ్ని కిరీటపు దగదగలు సవ్య సాచిలా సాగండి, కనపడలేదా అగ్ని కిరీటపు దగదగలు, వినపడలేదా యముని మహిషపు లోహగంటలు. అంటే యముడు ఇవన్నీ పురాణం, భగవంతులకి మతాలకు సంబంధించినటువంటి పౌరాణిక సాహిత్యంలోని ప్రతీకలు తీసుకున్నాడు ఆయన. ఎందుకు ఆయన ఏమన్నాడు, నాదొక యజ్ఞం, నేను ఒక యజ్ఞం, ఒక వీతాన్ని. అంటే యజ్ఞం అంటే ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పడానికి ఆ పదాన్ని వాడుకున్నాడు తప్ప యజ్ఞం మీద సృష్టికి నమ్మకం లేదు. సృష్టి అనేది యజ్ఞాలలో పాల్గొనలేదు. ఇది భాష, ఇది ఎట్లా ఉంటుందంటేనండి చెప్తే బాధ. ఇది కొన్ని విద్వత్ సంబంధమైన విషయాలు తెలియనటువంటి కురస తమకు తాముగా సెల్ఫ్ ప్రొక్లేముడు, మేము రచయితలమని ఏమి రాకపోయినా అవే రాసి రచయితల కింద ప్రకటించుకునే సెల్ఫ్ ప్రొక్లేముడు రైటర్ చెప్పుకునేటువంటిది. నేను సన్యాసి అంటే ఏదో గొప్ప తిట్టు తిట్టాను అనుకుంటారు, కనుక దాన్ని ఏం తిట్టు లేదండి. యాక్చువల్గా సన్యాసి అంటే నిజంగా సన్యాసించిన వాడు సన్యాసి, సన్యాసం పుచ్చుకోకుండా సన్యాసిగా ప్రకటించుకున్నవాడు సన్యాసి. అంటే అబద్ధాలు చెప్పేవాడు. ఈ రకమైనటువంటి దాన్ని చెప్తే దాన్ని అర్థం చేసుకోకుండా అదేదో తప్పు మాట్లాడుతున్నట్టు ఈ రకంగా కొన్ని ఇక్కడ మాట్లాడే మాటలు ఆంధ్రాలో తిట్టుపదాలు కనిపించవచ్చు, ఆంధ్రాలో మాట్లాడే కొన్ని పదాలు ఇక్కడ తిట్టుపదాలు కనిపించవచ్చు. అందుకే నేను పదే పదే చెప్పేది ఏంటంటే ఈ భాష పేరిట కానీ మరో దాని పేరిట కానీ కలయిస్తూ కాపురం చేసే కంటే ఎవరో బతుకువాళ్ళని బతుకుదాం, గౌరవంగా ఉందాం. ఇక్కడ ప్రజలు కోరుతున్నారు, అక్కడ ప్రజలు కూడా జయాంధ్ర ఉద్యమం నడిపారు. ఈరోజు కూడా ఆంధ్ర మేధావుల సంఘం శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, ఎలమంచిలి శివాజీ గారు చెప్తున్నారు, ఇంకా చాలా మంది పెద్దలు చెప్తున్నారు రెండు రాష్ట్రాలు విడిపోవడానికి గౌరవం ఉందామని. కొద్దిమంది పిడికేద మంది స్వార్థపరులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క కుటిల మనస్తత్వాన్ని ఇన్ని విషరూపాలలో విరజిమ్మి రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాన్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారు తప్పితే మేము రెచ్చగొట్టడం లేదు. తెలుగు భాష అంటే నాకు పిచ్చి అభిమానం అండి. ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చి కొంత ఈ సాహిత్యం కోల్పోయాను, నాకు అబ్బిన విద్యను కూడా కోల్పోయాను. కానీ ఒకప్పుడు ఇట్లా తట్టి లేపితే, మధ్యరాత్రి లేపితే మా గురువులు మృత్యుంజయ శర్మ గారి అనుగ్రహం వల్ల 3-4 వేల పద్యాలు ఇట్లా అలవోకగా నా నాలుక మీద నాట్యం చేసేదండి. ఏ గ్రంథంలో నుంచి దేనిలో నుంచి చెప్పరావే లేదు చెప్పరా ఈ పద్యం అని చెప్పేవాడిని, అంతే. అంత బ్రహ్మాండంగా చెప్పేవాడిని. సరే, ఈ మాటలతో మంత్రముగ్ధులే చేసే కళ ఈ తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సహాయపడిందంటే మా గురువుల దయ వల్ల, మొదటి నుంచి నేను నేర్చుకున్న తెలుగు భాష వల్ల చెప్పదలుచుకున్న అంశాన్ని నేను సూటిగా చెప్పేటువంటి ఒక తత్వం నాకు ఉందండి. తెలంగాణ కలోక్యులు జనరల్గా కొన్ని విషయాలు చెప్తుంటే అవి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బాగా తెలుస్తాయండి. సో ప్రజల సమస్యలను ప్రజల భాషలో కమ్యూనికేట్ చేయటం అనేది సులువుగా పోతున్న ప్రక్రియలో నేను ఆ భాష వాడతాను తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు. సో మంత్రముగ్గుల్ని చేసేటువంటి క్రమంలో కూడా ఇప్పుడు కేసీఆర్ గొప్ప వక్త అని చెప్పచ్చు, దాని బదులు ఏం చేస్తారండి మీడియాలో మాయల మరాఠీ, మాటల మరాఠీ. లేదండి, మీడియా ఎప్పుడు మిమ్మల్ని డెఫినెట్లీ మాటల మరాఠీ కానీ నేను చదివానండి పేపర్లలో, మేమే బాధపడ్డాం. అంటే ఈ రకంగా మంచిగా మాట్లాడితే మాటల మరాఠీ, ఉన్నది మాట్లాడితే ఈయన తెలుగు భాషను అవమానం చేస్తున్నాడు. ఈ రకం ఇది వ్యక్తి చుట్టూ తిప్పి, ఇది వ్యక్తి ఉద్యమం కాదు, వ్యక్తి పెడితే ఉద్యమాలు ఉండవు, వ్యక్తి వల్ల ఉద్యమాలు నడవవు. నేను చిన్న కార్యకర్తనండి, మా పార్టీ వాళ్ళు మా సంస్థ వాళ్ళు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం నాకు ఇచ్చారు, అది నా అదృష్టం. అంతకు మించి ఉద్యమంలో నేను కూడా కార్యకర్తని, నేను కూడా కొన్ని ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది, నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. కొన్ని సందర్భాల్లో ఘర్షణ జరుగుతుంది, ఆలోచనలు జరుగుతాయి, కొన్ని సందర్భాలలో నేను ప్రివేల్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు నా మీద ప్రివేల్ అవుతారు. నేను మా మిత్రులకి అనేక సందర్భాల్లో క్షమాపణ చెప్పాను, బ్రదర్ నేను ఇట్లా అనుకున్నా కానీ మీరు చెప్పిందే కరెక్ట్, ఐఎమ్ సారీ, మీరేం హర్ట్ కావద్దని నేను 100 సార్లు చెప్పాను. ఇది సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి ముందుకు పోతుంది తప్ప వేరే కాదు. కాబట్టి ఈ విషయంలో కూడా వక్రీకరణ చేశారు, భాష విషయంలో కూడా వక్రీకరణ చేశారు.